ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను గాలి కొదిలేస్తూ నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని కార్మిక నాయకులు కౌశిక్ హరి ఆరోపించారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు గురువారం కౌశిక్ హరి జేఏసీ నాయకులతో కలిసి కార్మికులకు ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యానికి ఒప్పందం జరిగి సంవత్సరం కాలం గడుస్తున్నా యాజమాన్యం ఒప్పందాలను అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 1 ఇయర్ ఉన్న గేట్ పాస్ ఒక్క నెలకే పరిమితం చేయడం జరిగిందని, అలవెన్స్లు కూడా ఇంకా ఇవ్వటం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాల్సిన 1020 రూపాయలు డిపెండెంట్ జాబ్స్ ఇవ్వడం లేదన్నారు. ప్రమోషన్ పాలసీ ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టర్స్ లొకేషన్ కార్మికులకు 30వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు 10-15 తారీఖు లోపు ఇస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు చిలుక శంకర్, రాజమల్లయ్య, నాంసాని శంకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ విధంగా అలవెన్స్ ఇచ్చారు? 13 మాస్టర్లకు ఇచ్చిర్రా, 2 మాస్టర్లకు ఇచ్చిర్రా, 20 మాస్టర్లు ఎత్తి ఇచ్చిర్రా. ఏ పద్ధతిలో అయితే ఇచ్చిండ్రో అదే పద్ధతిలో 1020 కూడా ఇవ్వాలి. అంతే కదా. ఇది మనం ఆ రోజు చెప్పింది. అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా చాలా లొకేషన్ల ప్రాబ్లం అయితే మనం కూడా అక్కడికి పోయి కూర్చొని కన్సర్న్ ఏదైతే లొకేషన్లో ఉన్నటువంటి డీజీఎంలు కూడా తోటి వచ్చి మీటింగ్ పెట్టించి ఇవ్వాలని చెప్పి చాలామందికి ఇప్పేయడం జరిగింది. ఇంకా అయినా కూడా ఇంకా చాలామందికి రావాల్సినవి ఉన్నాయి. దీని తర్వాత పాస్ విషయం వచ్చింది. పాసు ఇప్పుడు నేను ఏదో జూనియర్లకే 1 మంత్ నడుస్తుంది అనుకుంటాను. పెద్ద సీనియర్లకు కూడా 1 ఇయర్ది పోయి 1 మంత్కి వచ్చిందంటే ఇది మనం కూడా సిగ్గుపడాల్సిన విషయం వాస్తవంగా చెప్తాను. ఎందుకంటే ఇది బాగా అంటే ఇక మేనేజ్మెంట్ పైచేయి అయిపోతుంది, మనం కిందికి అవుతాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే సమ్మెలు అయితే ఎప్పుడైతే జీతాలు ఎవరైతే అప్పుడే కలుసుకుంటాం, అలా కలుసుకునేది ఉంటుంది. 2 నెలల దాకా 15 రోజులకే ఉంది. దాని తర్వాత ఇప్పుడు మనం యూనిటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో మంచి కానీ చెడు కానీ మనం కూడి ఉండాలి. మనం గుడి లేనిది ఇదే జరుగుతుంది. అదేవిధంగా 60 ఏళ్ళకు సంబంధించిన పెద్ద మనుషులంతా వాస్తవానికి ఎన్టీపీసీలో ఇక్కడ లేని విధంగా ఈ అలవెన్స్లు కానీ, ఈ మనము వారసత్వ ఉద్యోగాలు కానీ, ఈ పిహెచ్లు కానీ, పిహెచ్లు పోతా ఉన్నాయంటూ పిహెచ్లు సాధించుకునే విషయంలో కానీ, ఇవన్నిటి సండేలు పోయిన విషయం కానీ, తీసుకొచ్చిన విషయంలో కానీ, ఇప్పుడున్నటువంటి 60 ఏళ్ళు ఎవరైతే రిటైర్ అయ్యే కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ 30 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతూనే ఇవన్నీ మనకు వస్తాయి.